హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అని అంటే మేమైతే ఇక మా చిన్నోడికి అన్నప్రాసన కోసం అయితే గుడికి బయలుదేరామన్నమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచేసి ఇంకా రెడీ అయ్యి మా చిన్నోడిని కూడా స్నానం కూడా చేయించాను. మా చిన్నోడైతే అసలు పడుకోలేదన్నమాట. ఇంకా గుడికి అయితే వచ్చాము. గుడికి వచ్చాక కొంచెం లేట్ అయిపోయింది. అక్కడ 9 అయిపోయింది. లేట్ అయిపోవడంతో ఇంకా ఆయన పంతులు గారు ఏమన్నారంటే ఫోన్ లోపలికి అయితే అలౌ లేదని చెప్పారు. అంటే మెయిన్ ఎందుకు అని అంటే పూజలో ఉన్నప్పుడు మనం ఫోన్స్ ఇలాంటివి డిస్టర్బెన్సెస్ అయితే ఉండకూడదు. వద్దండి, ఫోన్స్ అయితే పక్కన పెట్టేసేయండి, అదే మనకు ప్రశాంతతగా ఉంటుంది. గుడికి వచ్చినప్పుడు కూడా ప్రశాంతంగా లేకుండా ఈ ఫోన్లు చూడడం ఏంటి అని అంటేనే అవునులేండి మా చిన్నోడి కోసం కదా పూజ చేయించేది, ఎందుకు ఇవన్నీ ఫోన్ వాడకపోవడం బెటర్ అని చెప్పేసి మేము ఇంకా లోపల వెళ్ళామన్నమాట. మా చిన్నోడు ఇంకా బయటికి చూస్తూ ఉన్నాడు. మా వాళ్ళందరూ బయట ఉన్నారు. ఓన్లీ నేను, మా ఆయన, మా చిన్నోడైతే వెళ్ళినామన్నమాట గుడి లోపలికి. చాలా బాగా చేశారనమాట పంతులు గారు అయితే పూజ. నాకు చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా అనిపించింది. అక్కడ గుడికి వెళ్ళినప్పుడు మనం కోరుకునేది అది ఒక్కటే కదా, అన్ని టెన్షన్స్ అన్నీ పోయి ప్రశాంతంగా ఉండడమే అది కావాలి. సో అక్కడ కూడా మేము అలాగే మంచి ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. మంచిగా అర్చన చేశారు. మా చిన్నోడికి ఇంకా ఇదైతే పెట్టామన్నమాట. యాక్చువల్లీ ఇది మా చిన్నోడైతే బాగా కట్టలేడు, కానీ ఇంకా ఇది ప్రాసెస్ అయితే చేయాలంట. అన్నప్రసన్న చేసిన రోజే పక్కాగా ఇది చేయాలి అని చెప్పేసి అయితే చెప్పారనమాట. ఇలా బాగుతూ మనం ఏదో ఒకటి పట్టుకుంటాడంట కదా. యాక్చువల్ వాడు బాగేటప్పుడు ఇది పెడదాం అనేసి అనుకుంటున్నాను నేనైతే. ఇదైతే ఇంకా నేనే పట్టించాను. వాడు అస్సలు పట్టుకోవట్లేడు, నిద్రలో ఉన్నాడు, ఈడుస్తున్నాడు అనమాట. అందుకే అసలు పట్టుకోవడానికి ఇంట్రెస్టే చూపించలేదు. కనీసం ముందుకు వెళ్ళేవాడు ఇంట్లో కొంచెం ట్రైన్ చేయించినా కానీ ఇంకా నిద్రలో ఉండి, వాడికి నిద్ర వెళ్ళే టైం అనమాట 9కి ఇంకా నిద్రపోతాడు ఎవ్రీడే మార్నింగ్ 9కి. సో ఇంకా వాడు అస్సలు అవ్వలేదు, వాడికి అస్సలు పట్టుకోలేకపోయాడు. కానీ ఎప్పుడైతే నేను పట్టించాక తన తర్వాత పట్టుకున్నాడు. అబ్బా ఏంది, ఇంకా కటోర తీసుకొని తింటున్నాడు. అసలు ఆ వీడియోనే మిస్ అయిందండి. చాలా కామెడీగా ఉండి చాలా బాగా అనిపించింది. మా చిన్నోడు ఏంటి ఇట్లా తింటున్నాడు అనేసి. కానీ అందరు ఫుల్ నవ్వుకున్నాము. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది, ఆ వీడియో తీయలేకపోయాము. అప్పుడే నా ఫోన్ హీట్ అవ్వడం వల్ల. ఇంకా ఈ వీడియో నేను ఎప్పుడూ పెట్టేదాన్ని, కానీ ఆల్రెడీ ఒకసారి పెట్టినప్పుడు ఏమైపోయిందనంటే దీంట్లో కొంచెం వైలెన్స్ కనిపించిందంట. సో దానివల్ల వీడియో అయితే కంటిన్యూగా డిలీట్ అవ్వడం, 2 టైమ్స్ అప్లోడ్ చేశాను, 2 టైమ్స్ డిలీట్ అయింది. సో ఈ రోజైతే ఇంక ఇప్పుడు పెట్టాలనుకొని ఇదైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అందరికి నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంకొకరి తర్వాత ఒకరు అన్నప్రసన్న అయితే చేశారనమాట. మా అమ్మ వాళ్ళు అయితే చేయలేకపోయారు అసలు. అదే నాకు చాలా బాధగా అనిపించింది. పాపం వెండి గిన్నెలు అన్నీ కొని కూడా వాళ్ళ గుడి బయటే ఉండాల్సి వచ్చింది. మా అమ్మ వాళ్ళకి ఇంకా కొంచెం అంటు వచ్చిందనమాట. దానివల్ల వాళ్ళు చేయలేకపోయినారు. మా మరదలు అయితే కనింది, అందుకని వాళ్ళు చేయకూడదు, గుళ్ళోకి రాకూడదు అన్నారు. సో గుడి బయటే ఉన్నారు. అన్నీ కొని వాళ్ళు బయటే ఉండడం అయితే నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా గుడి బయట వెళ్ళినాక మా అమ్మ వాళ్ళతో కూడా పెట్టించాను అనమాట. చూడండి మా చిన్నోడైతే మా మమ్మీ తాపిస్తే ఎంత మంచిగా తాగుతున్నాడో. ఇంకొకరి తర్వాత ఒకరైతే ఇంకా తాగిపించినారు, మా అన్నయ్య కూడా. నాకైతే మంచిగా అనిపించింది, కానీ బయట జరగడమే చాలా బాధ అయింది. కానీ ఇంకా ఆ రోజు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసినాము, మంచిగా అనిపించింది. గుడిలో అంతా ప్రశాంతంగా జరిగింది అనమాట. ఇంకా డాడీ అయితే ఎత్తుక్కొని ఇంకా అలా తాపిస్తున్నారు. ఇంక ఇది గణేష్ టెంపుల్ మాకు నియర్ బై అనమాట, ఈసీ నగర్లో ఉంటుంది. చాలా బాగుంటుంది గుడి అయితే. అండ్ మెయిన్గా పంతులు గారు అయితే చాలా బాగా చెప్పారనమాట. గుడికి ఎప్పుడో ఒకసారి పండగలకు పబ్బాలకు తప్ప ఎప్పుడు రానే రారు, కానీ వారానికి ఒకసారి వస్తూనే ఉండాలి. గుడి దర్శనం అనేది చేసుకోవాలి, అదే మంచిది మనకి అని చెప్పారనమాట. ఏం డబ్బులు ఖర్చు పెట్టేది కూడా కాదు, కనీసం ప్రశాంతత కోసం కూడా రావట్లేదు గుడికి, వారానికి ఒక్కసారైనా రండి అని చెప్పారు. సో మంచిగా అనిపించింది. ఇంకా ఇదైతే మేము ఇంటికి వెళ్ళాక నేను వడి బియ్యం పెట్టుకున్నాను అనమాట. మా చిన్నది పుట్టింది కదా, పుట్టాక 21స్ట్కి మాకు కూడా బియ్యం పోసారు. సో ఈ బియ్యం అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్నప్పుడు ఇంకా కళ్ళు ఇవి అవి ఇంకా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా మా దాంట్లో. ఇదండి వీడియో, అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థమ్స్అప్ బ్యాచ్ నేను కళ్ళు అన్న వాళ్ళు తింటేనే లేదు చికెన్. మీరు చికెన్ తింటారా అసలు? నేను చేయలే.
అత్తమ్మ చేసింది, అత్తమ్మ చేసింది అంటుంది చూడు. నేను చేసిన రోజు మంచిగా లేదా అనే, నేను చేసిన రోజు మంచిగా లేదా చికెన్? అప్పు అన్న కొంచెం మాట్లాడుతుంది, వాళ్ళ లెక్క మాట్లాడతలే. వస్తాడన్నారు మరి, ఏడు ఇంకా రాలేగా, వచ్చిండా?